ప్రభునందు ప్రియమైన దైవజనమా, ప్రభుపేట వందనాలు. 1 యోహాను పత్రిక 2:16 మన ఎడల దేవునికున్న ప్రేమ మనము ఎరిగని వారము కాదు, మనము ఆయనను నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన యందు నిలిచిన వారందరూ కూడా ఆయన బిడ్డలవుతారని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి ఉన్న వారందరూ కూడా దేవుని బిడ్డలు. క్రోధము, అహంకారము, గర్వము కలిగిన వాళ్ళందరూ కూడా సర్ప సంతానం. యోహాను గారు అన్నారు కదా, సర్పములారా సర్ప సంతానమా. ఈ సర్ప సంతానం అనే మాట యోహాను గారు ఉచ్చరించారు. అవును, ప్రభువు ప్రేమాస్వరూపి. మనమందరము ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమను మనము వస్త్రము వలె ధరించమంటున్నాడు ఏకంగా. చాలామంది ప్రభుని నమ్ముకుంటారు, ప్రభు మాటలు వింటారు, ప్రార్థన చేసుకుంటారు, సేవకులు కూడాని. కానీ ప్రేమ ఉండదు. ఏముండదు? ప్రేమ ఉండదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? కొరింథీ 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచుంది. విశ్వాసము నిలిచి ఉంటుంది. నిరీక్షణ మన ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చుట్టము. నిరీక్షణ కూడా నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ మూడింటికంటే గొప్పదేంటి? ప్రేమ. అన్నిటికంటే ఏంటి? ప్రపంచంలో ప్రేమ గొప్పది. ప్రేమను ధరించమంటున్నాడు ప్రభువారు. ఆయన చూపిన ప్రేమలాగే మనము కూడా ఇతరులను ప్రేమించాలి, ద్వేషించకూడదు. మనం ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ఆయన ప్రేమ ఎంత విలువైనదో అందరికీ క్రియల రూపంలో ఆయన రూపించాడు, నిరూపించాడు. ఆయన నిరూపించిన దేవుడు గొప్ప దేవుడు. ప్రభును మనం కలిగి ఉన్నాము కదా. పిల్లలైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, స్నేహితులైనా అందరము మనకున్నది ఏంటంటే ప్రేమ. దేవుని మూలముగా మనకు కలిగింది. సామెతల గ్రంథంలో ఉంటుంది, ప్రేమించువాడు గర్దించును. ఎవరు ప్రేమిస్తారో వారు గర్దిస్తారు, గర్దించువాడు ప్రేమిస్తాడు. అర్థమైందండి? పగవాడు 1000 ముద్దులు పెట్టుకుంటాడు, అవసరమైతే 100 ముద్దులు పెట్టుకుంటాడు. పగవాడు ఏం చేస్తాడు? గర్దించడు. లోపల భయంకరమైన పగ ఉంటుంది. నిజముగా ప్రేమించేవాడు గర్దిస్తాడు. నిలుస్తుంది ప్రేమ, పోతే పోతుంది, కానీ గర్దించకుండా ఉండలేడు. గర్దిస్తాడు. వేళ తల్లిదండ్రులైనా, పిల్లలనైనా, ఉపాధ్యాయులైనా, సేవకులైనా గర్దిస్తున్నారు అంటే అర్థమేంటో కదా. దేవుని ఆత్మ వారిలో ఉంటుంది. వారికి ఇష్టమైన వారిని గర్దిస్తాడు. ప్రభువారు కూడా అంతే. ఆయనకి ఇష్టమైన పిల్లలను ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టము కాని పిల్లల జోలికి ఆయన వెళ్ళడు. అందుకే ప్రేమించువాడు గర్దించును, గర్దించువాడు ప్రేమించును. గర్దించాడని చెప్పి కోపపడకూడదు, ముఖం సాటు చేసుకోకూడదు, ఉన్న ప్రేమను ఆర్పేసుకోకూడదు, కఠినత్వాన్ని పుట్టించుకోకూడదు. బైబిల్లో రాస్తుంది, కొందరంట కఠినముగా ఉంటారంట. అంటే ఏంటి? ప్రేమగానే ఉంటారు, సమయం వస్తే కఠినముగా మారిపోతారు. కారణం ఏంటి? వారు తమ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే హృదయమును కఠినపరుచుకునేవాడు నాకు ఇష్టము కాదు అంటున్నాడు. ఒక వ్యక్తి అంట తన హృదయాన్ని ఎప్పుడైతే కఠినపరుచుకుంటాడో, పిల్లలైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, ఎవరైనా, స్నేహితులైనా సరే, హృదయాన్ని కఠినపరుచుకుంటం అనేది దేవునికి ఇష్టము కాదు. హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. బాధ ఉంటుంది ఒకసారి, అది అంత ఒకరోజే. అయినా నిజమైన ప్రేమ విడువక ప్రేమిస్తుంది. నిజమైన ప్రేమ కొరింథీ 13 ఉంది, విడిచిపెట్టదు. అవాంతరాలు వచ్చినా, తుఫానులు వచ్చినా, భూకంపములు వచ్చినా, గలిబిలు వచ్చినా, గొడవలు వచ్చినా, అల్లర్లు వచ్చినా, ఏ విధమైనటువంటి నింద వచ్చినా విడిచిపెట్టమంటే విడిచిపెట్టదు. నిజమైన ప్రేమ అదే అగాపే ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. అదే ప్రేమను కలిగి ఉండమని ప్రభువు చెప్తున్నాడు. చాలామంది తనను ప్రేమించి వారిని గొప్పగా ప్రేమిస్తారు. అది ప్రేమ అంటారా? మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే అది గొప్పతనం ఏమీ కాదని ప్రభు చెప్పాడు. మనలను ద్వేషించే వారిని మనము ప్రేమించాలి, ద్వేషించినా ప్రేమించాలి. అదే ప్రభువు నేర్పిన బోధ. ద్వేషించినప్పుడు ఎవరు ప్రేమించరు.
ప్రేమించినప్పుడే ప్రేమిస్తారు, పలకరించినప్పుడే పలుకుతారు. పలకరింపు అనేది ఎలా ఉంటుందో తెలుసా? హృదయంలో ప్రేమ నిండి ఉన్నప్పుడు ఆ ప్రేమే మనిషిని పలకరిస్తుంది. పలకరిస్తే పలికి, ప్రేమిస్తే ప్రేమించి, గౌరవిస్తే పొగిడితే పొగిడింపబడి, ఇవన్నీ అసలు దేవునికి లక్షణాలు పనికి రావు, అస్సలు వేస్ట్ అంటాడు. గర్వం అనేది అది ఎలా వస్తుంది అనేది యోహాను గారు అంటున్నారు, సర్ప సంతానమా. ఎందుకని అన్నాడు ఆ మాట? సర్పములారా, సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? ఇక నేను మీకు బుద్ధి చెప్పలేను. దేవుడు మీ దగ్గరికి నడిపించాడు కానీ మీరు మాట వినటలేదు. నా మనసుని అర్థం చేసుకోవట్లేదు, నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేక నా తండ్రి విషయాలు మీతో చెప్తున్నాను. మీరు లోబడని పిల్లలు, లోబడతలేదు కాబట్టి నిశ్చయముగా మీరు సర్ప సంతానం. సర్పములారా, సర్ప సంతానమా, రాబో ఉగ్రతకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? మీకు ఇంకెవరు బుద్ధి చెప్పరు. రాబోతున్న ఉగ్రతకు మీ అంతటా మీరే బలైపోతారు. ఉగ్రత వస్తుందని కోకుండా ఉన్నది వస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన తెస్సలోనిక 5:3లోనో 3:5లోనో ఉంటుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆ దినము మానవులకు అకస్మాత్తుగా వచ్చును, ఏమాత్రము తప్పించుకోలేరు. ఆశ్చర్య ఎవరితరం కాదు. దేవుని ప్రణాళిక, దేవుని నిర్ణయాలు ఎవ్వడో తప్పించుకోలేడు, ఎవ్వడో పరిగెత్తలేడు. కొన్నిసార్లు నేను వాక్యాలు చెప్పాను, 4 శక్తులు ఈ భూలోకానికి వస్తున్నాయని మా బావగారి కుటుంబంలో చెప్పిన వాక్యం. వారు నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. నిజంగానే వారిలో గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమ యేసయ్య ప్రేమే. వాళ్ళలోనైనా వారి పిల్లల్లోనైనా యేసయ్య ప్రేమ ఉంది. ఎప్పుడు పాపం మించుమించు 9 సంవత్సరాలు వస్తుంది. వారి కుటుంబం దగ్గర దేవుడు నాకు మంచి సెట్లు, భోజనము, పానీయము, అన్ని అవసరాలు, అంటే నాకు పరిచయం చేసే కుటుంబము. మా చెల్లి ఉంది సుజాతమ్మ, చాలా ప్రేమ గలది, వినయము గలది, తగ్గింపు హృదయం. ఎంత తగ్గింపో చెప్పలేం. పాపం నిజంగా నేను చాలా సంతోషిస్తుంటాను అన్నమాట. ఎంత సంతోషం అమ్మా. అన్యజనుల్లో కూడా ఇంత గొప్పవాళ్ళు ఉన్నారా? అన్యజనాంగంలో పుట్టినా లేకపోతే విగ్రహారాధనలోనూ పుట్టినా నీ వాళ్ళందరూ విగ్రహార్థికులైనా ఇంత ప్రేమ నీలో ఉందా? ఎవరు నేర్పారు ఆవిడకి? పుట్టుకలో నుండే ప్రేమ వచ్చింది ఆవిడకి. తగ్గింపు జీవితం వచ్చింది, వినయం ఉన్నది, మర్యాద ఉన్నది. ఆమె చాలా కష్టపడి ప్రార్థన చేస్తుంది. మరి పిల్లలు కూడా మంచోళ్ళే, వాళ్ళు కూడా ప్రేమిస్తారు, పరిచర్య చేస్తారు. ఈవేళ నేను చెప్పేది ఏంటంటే కఠినత్వం మాత్రం రానివ్వకూడదు. మన మనస్సుని ఎప్పుడూ కఠినము చేసుకోకూడదు. అంతవరకు ప్రేమగా మాట్లాడతారు, అంతవరకు ప్రేమగా గ్రీటింగ్లు ఇస్తారు, అంతవరకు ప్రేమగా పలకరిస్తారు. అమంతముగా ఉన్న పాటున మారిపోతారు, సడన్గా మారిపోతారు. కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో ఏదైనా నొచ్చుకున్నప్పుడు. ఎందుకు నొచ్చుకుంటుంది? వాక్యము నొచ్చుకుంటుంది, వాక్యం అందరినీ గర్దిస్తుంది. నొచ్చుకున్నప్పుడు వెంటనే మనసును మార్చేసుకుంటారు, పలకరించరు, గమ్ముని ఇక మాట్లాడరు, హృదయాన్ని కఠినముగా చేసుకుంటారు. ఎందుకు ఇలా కఠినమైపోయింది ప్రభు అని మనం అనుకుంటాం. కానీ వారికి ఏదో ఒక గాయం తగిలింది. మన మాటల్లోనో, మన క్రియల్లోనో, మన బోధించే వాక్యములోనో ఏదో ఒక షాక్ తగిలిందనమాట. చూసారండి, దేవుని బిడ్డలు పొగుడింపు గొప్పది కాదు, గర్దింపే గొప్పది. గర్దింపును ద్వేషించవద్దని దేవుడు చెప్తున్నాడు. తండ్రి గర్దిస్తాడు, దైవజనుడు గర్దిస్తాడు, ఉపాధ్యాయుడు గర్దిస్తాడు, తల్లిదండ్రులు గర్దిస్తారు. మిమ్మల్ని గర్దించేవాళ్ళు అన్న ఉంటే అన్న గర్దిస్తాడు, స్నేహితుడు కూడా గర్దిస్తాడు కొన్నిసార్లు. కానీ స్నేహితుడు గర్దించాడు, భయపడతాడు. కానీ స్నేహం ఎక్కడ చెడిపోతాదో, ఈ స్నేహబంధం ఎక్కడ తెగిపోతాదో అని భయము ఒక మాట వలన చెప్పలేరు. ఇప్పుడు నేను గర్దించలేదనుకో, దేవుడు నన్ను అక్కడ అడుగుతాడు, నువ్వు ఎందుకు గర్దించలేదు? చూసారా? అలాగే ప్రేమ చాలా విలువైనది. లోకములో ధనము, ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తులు, భాగ్యము, ఆరోగ్యము, హోదా, ఇవన్నీ వేస్ట్ అండి. అన్నీ వేస్ట్ వేస్ట్ వేస్ట్. నీతో వచ్చేది ప్రేమ, ప్రేమ నీతో వస్తుంది.
ప్రేమ నీతో వస్తుంది. ప్రేమకు మరణం లేదు, ప్రేమకు మరణం లేదు, నీతికి మరణం లేదు. ఈ ప్రేమ వలనే మనం పరిశుద్ధత కలిగి ఉంటాం. దేవుడు కోరుకునేది ప్రేమ, దేవుడు కోరుకునేది పరిశుద్ధత, దేవుడు కోరుకునేది నీతి, దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మంచి క్రియలు, అగాఫే ప్రేమ. ఇలాంటి ప్రేమను ఎవ్వరూ పంచిపెట్టలేదు, ప్రభువు పంచిపెట్టాడు. మీరు వస్త్రము వలె నా ప్రేమను ధరించండి. ఇలా వస్త్రము వలె మనము దేవుని ప్రేమ ధరించాలంట. ప్రేమించేవాడు త్వరగా ద్వేషించాడంట. నిజమైన ప్రేమ ప్రాణమును పెడుతుందంట. నిజమైన ప్రేమ విడవక ప్రేమిస్తుందంట. ప్రేమ సహిస్తుందంట దీర్ఘకాలం. ఎంతకాలం సహిస్తుంది? దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమను బట్టే సహనం వస్తుంది, క్షమాపణ హృదయం ఉంటుంది. కాబట్టి మనలను ప్రేమించి వారిని మనం ప్రేమిస్తే ఏంటండి విలువ? మనము ద్వేషించి వారిని మనం ప్రేమించాలి. చాలామంది కొన్నిసార్లు నన్ను ద్వేషిస్తూ ఉంటారు. వాక్యం చేత వారితో మాట్లాడినప్పుడు, ఖండించినప్పుడు వారికి బాధకరంగా ఉంటుంది. అప్పుడు వారు మొహంసాడు చేసుకుంటారు. పాపం నేనే పలకరిస్తాను. మళ్ళా తండ్రి దేవుడు కూడా అంతే కదా. మనం దేవుని మీద కోపించినా లేకపోతే అలిగినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయలేము. ఎప్పుడైతే హృదయంలో బాధ ఉంటుందో మనం ఎక్కువగా ప్రార్థించలేము. ఫ్రీ అయిపోవాలి మనిషి, ఒక రోజులో ఫ్రీ అయిపోవాలి. అందుకే దేవుడు విడిచిపెడతాడా? మళ్ళా పలకరిస్తాడు, మళ్ళా పలకరిస్తాడు, మళ్ళా పలకరిస్తూనే ఉంటాడు. తగ్గింపు జీవితం ప్రభువారు వెంటాడుతూనే ఉంటాడు. ఆయన మనలను పనికిరాని పాత్రని విసిరివేయడండి. మనము ఎన్నో పనిముట్లు యూజ్ చేస్తాం. పదార్థాలు, కాయగూరలు, వస్తువులు, వస్త్రాలు, ఎన్నెన్నో గొప్ప గొప్ప సెల్ ఫోన్ కూడా యూజ్ చేస్తాం, వాడుకుంటాం. అవి కొంచెం పాడేటప్పటికి ఏం చేస్తాం? విసిరి చెత్తలో పడేస్తాం. మనకి పనికిరాని ప్రతి వస్తువుని విసిరి అవతల పడేస్తాం. మనము దేవునికి పనికిరాము కదా. మన ఆలోచనలు బాగోలేదు, మన తలంపులు పలకలేదు, మన క్రియలు బాగోలేదు, మన ప్రేమ బాగోలేదు, మన విధానం బాగోలేనప్పుడు ఆయన కూడా మనల్ని విసిరి అవతల పడితే ఎంత బాగుంటుంది? దేవుడు మనల్ని విసిరి పడేస్తే బాగుంటుంది కదా. కానీ విసిరి పడవేయడంట, ఓర్చుకొని చూస్తూ ఉంటాడంట. ఈవేళ మారుతారు, రేపు మారుతారు అని ఓర్చుకొని చూస్తూ ఉంటారంట. ప్రభువు సహనము కలిగి ఉంటాడంట. ఆయన విసిరి పడవేయాలంటే ఒక సెకండు పట్టదు. యావత్తు లోకంలో ఉన్న ప్రజలందరినీ విసిరవతల పడేయగలుగుతాడు. ఆసనము చేసి అగ్ని చేత కాల్చి బూడిద చేయగలుగుతాడు. సొదొమ పట్టణాన్ని బూడిద చేయలేదా? యెహోవా యొక్క ఆగ్రహం. యేసయ్య అయితే ప్రేమ గలవాడు, చాలా ప్రేమ గలవాడండి. ఆయన ప్రేమను మనం పంచుకోవాలి, ఆయన ప్రేమను మనం ధరించాలి. ఆయన ప్రేమ ఎలా ఉన్నదో అలా మనం ప్రవర్తించాలి. ప్రేమలో కఠినత్వం రాకూడదు, అస్సలు కఠినత్వం రాకూడదు. హృదయమును కఠినపరుచుకోవటము కూడా గొప్ప పాపం అన్నాడు ప్రభువు. దేవుడు మన హృదయాలలో ప్రేమను నింపాడు. ప్రేమ అనేది దానంతట అది పుట్టుక రాదు. నీతి, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, త్యాగం చేసే మనసు, సహకరించే హృదయం, ఈ స్వభావ తత్వములు, ఈ గుణగణములు వాటి అంతటి దేవుడే వారిలో నింపుతాడు. దేవుడే కొందరిని నీతిమంతులుగా, అలాంటి సద్గుణములు దేవుడు మనకి ఇచ్చాడు అంటే అటుని మనం మార్చుకోకూడదు. దేవుడు నాకెందుకు ఇచ్చాడో ఈ ప్రేమ, దేవుడు నాకెందుకు ఇచ్చాడో ఈ పరిచర్య, దేవుడు నాకెందుకు ఇచ్చాడో జాలి, దయాగుణం, సహనము, ఓర్పు దేవుడిచ్చినయే కదా అని చెప్పి సంతోషించి వాటిని భద్రపరచుకోవాలి. వాటిని భద్రంగా కాపాడుకోవాలి, చాలా భద్రపరచుకోవాలి. బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాం, వస్తువులు దాచుకుంటున్నాం, వస్త్రాలు దాచుకుంటున్నాం కదండి. యేసయ్య ప్రేమను కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఎప్పుడు ప్రేమ నిండి ఉండాలి. సహనముతో సమాధానం చెప్పాలి, ఓర్పుతో సమాధానం చెప్పాలి. నన్నే తిట్టారు, నన్నే అన్నాడు అన్న భావం రాకూడదు. ఎంతోమందికి వాక్యం వెళ్తుంది కాబట్టి వాక్యము మనిషిని ఖండిస్తుంది. అది గుచ్చినట్లు ఉంటుంది, కొట్టినట్లు ఉంటుంది, హృదయానికి గాయముగా కూడా ఉంటుంది. అవన్నీ మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవటం నేర్చుకోవాలి. నా దేవుడు నాతో మాట్లాడాడు, ఏ విషయంలో మనం తప్పుపోతున్నాం,
ప్రేమించడంలో తప్పుపోతున్నామా? సహకరించడంలో తప్పుపోతున్నామా? క్రియలలో తప్పుపోతున్నామా? ఆప్యాయత అనురాగాల్లో తప్పుపోతున్నామా? సర్ప సంబంధమైనటువంటి ఆ కోపమును మన శరీరమందు ధరించుకున్నామా? గర్వము అనేది సర్ప లక్షణం. సర్పానికి చాలా గర్వం. ఉందనుకోండి, ఎగురుగొంతులేస్తుంది. 6 అడుగుల మనసు మీద తిరుగుబడుతుంది. అది జానుడున్న సర్పం పిల్ల. సర్పములారా, సర్ప సంతానమా అని యోహాను గారు అన్నాడు. చాలా తిరుగుబడి చేస్తుంది, చాలా గర్వంగా ఉంటుంది. ఈ గర్వము, అసూయ, ద్వేష, ఇంకేంటి మంచితనము కానీ ఇవన్నీ కూడా దుష్టుని యొక్క లక్షణాలు. సర్పము యొక్క బీజము, సర్ప బీజము మనలో ఉండకూడదు. వాక్షం అనే బీజం మనలో ఉండాలి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దయాగుణం, క్షమాపణ హృదయం, మారు మనస్సు, నీతి, యథార్థత, సద్గుణములు, క్రోధం, అహంకారం, వ్యతిరేకత, గర్వం, తిరుగుబాటు, అసూయ, ద్వేష, మిడిసిపాటుతనము, చూసారా, కక్ష పూనటం, అర్ధంతరంగా మాట్లాడకుండా ద్వేషించటం. చాలామంది అప్పటికప్పుడు మారిపోతారు, ద్వేషిస్తారు. 15 సంవత్సరాల ఒక ఆమెకి నేను వాక్యం బోధించి అయ్యగారు 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 అనేది భర్త భార్యలకి ఇద్దరికి కూడా, వారిద్దరూ టీచర్లే. లాస్ట్కి వాళ్ళకు అసూయ వచ్చిందనమాట. సంఘము విస్తరించింది పాపం. నేను అమాయకత్వంగా వాళ్ళకి పరిచర్య చేస్తున్నాను. ఎప్పుడు వీళ్ళే ఉంటారు అనుకునేవాడిని. ఎంత ప్రేమ చూపేవారు. అందుకు ముందుగానే చెప్పేశాను, మీరు నన్ను ద్వేషిస్తారు, కొంతకాలమైన తర్వాత మీ మనసులు మారిపోతాయి, మీరు కఠినమవుతారు. ఇంత ప్రేమ చూస్తున్న మీరు మారిపోతారు, మార్పు చెందుతారు. అప్పుడు నేను మీ ఇంటికి రావటం మానేస్తాను. అయ్యగారు అలా అనకూడదండి, ఎప్పుడు మా అటువంటి వాళ్ళు కాదండి, మీరు ఇంకా తెలుసుకోలేదే మమ్మల్ని. చూసారా, అన్న ప్రకారంగానే సమయం వచ్చేటప్పటికి అలాగయ్యింది. నేను వాళ్ళని వదిలేసా. మీ సంఘం మీరే చూసుకోండి, మీ సంఘం నాకు వద్దు, ఇంతవరకు మీరు ఎదిగారు, నిలబడ్డారు, మీరే చేసుకోండి అని వారి మనస్తత్వం సరలేదని నా అంతరాత్మ గద్దించేది. వాళ్ళకి ఇంతకు ముందున ప్రేమ లేదు నా కుమారుడా. వాళ్ళలో ఎక్కడో నీ మీద ద్వేషం ఉంది, ఎక్కడో నీ మీద బాధ ఉంది. వారి పైకి మాత్రం మాట్లాడుతున్నారు, లోపల ఏదో దాగి ఉంది. మొదటి ప్రేమ లేదు అనగానే వాళ్ళు వదిలేశాను. నా పాద ధూళి అక్కడ ధూళిపేశాను. ప్రభు అదే చెప్పాడు కదా, మీరు వెళ్ళండి, వారి కోసం ప్రయాసపడండి, కష్టపడండి, ఎన్నో కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, వారి కోసం మీరు కష్టపడండి. కన్నీరు విడిచి ప్రార్థించేవాడు నేను. నాకు చాలా కన్నీరు విడిచి ప్రార్థిస్తాను. కొన్ని కార్యాలు జరగకపోతే వారి కోసం ఏడుస్తానండి నేను. వారికి స్వస్థత జరగకపోయినా, వారి కార్యములు జరగకపోయినా ఒక భయంకరంగా ఏడ్చి ప్రార్థించాలి. కన్నీరు ఎప్పుడు వస్తుంది? ఉట్టిపుణ్యాన్ని దుఃఖమొచ్చేస్తుందా? ప్రేమ నిండి ఉంటేనే వస్తుంది. ఒక వ్యక్తి కోసం కన్నీటితో మనం ప్రార్థిస్తున్నాము అంటే ఆ వ్యక్తి మీద మనకి ప్రేమ ఉంది, లోపల ప్రేమ ఉంది. అదే తెలుసుకోండి. మూర్ఖత్వాన్ని పక్కన పెట్టండి. మనసున్న మనుషులు కదా మీరు. మనసు ద్వారా ఆలోచన చేయండి. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ అన్నీ ఆలోచించండి. ఒక చిన్న పొరపాటు ఏదైనా దొరికితే ఇస్సిరవడ పడతాం మనకు. ఒక చిన్న పొరపాటు దొరికితే ఇస్సిరవతలు పడేస్తాం మనం. ఒక చిన్న పొరపాటు చెప్తే చించేస్తాం ప్రేమ, కట్ చేస్తాం ప్రేమ. అది ప్రేమ అంటారా? అది సహవాసం అంటారా? అది భక్తి అంటారా? కాదు. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది ప్రేమ, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది పలకరింపు, ఎప్పుడు ఒకే రకంగా ఉండి పరిచర్య, ఆప్యాయత, అనురాగం. అందుకే యేసు ప్రభు ప్రేమ స్వరూపి. ఆయన లాంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఆయన మనకు నేర్పడానికి వచ్చాడు, మనల్ని ప్రేమతో నింపడానికి వచ్చాడు, ప్రేమ యొక్క విలువేంటో తెలియచేయడానికి వచ్చాడు, ప్రేమను మనలో పంచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సదాకాలం ప్రేమ కలిగి ఉండండి. మీరెప్పుడు ప్రేమ కలిగి ఉండండి, ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ గొప్పది. మనసును కఠినత్వం చేసుకోవద్దని బ్రతిమలాడుతున్నాను. గర్వాన్ని రానివ్వద్దని బ్రతిమలాడుతున్నాను. దేవునికి ఇష్టము కాదు. గర్వం అంటే సర్ప సంబంధమైనది. గర్వము సాతానికి, గర్వము సర్పానికి సదృశ్యం. సర్పం యొక్క బీజం ప్రభు ఇష్టపడాడు. మనం పోతాము నరకానికి. ఆమేన్.
సరి చేసుకుందాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం సరి చేసుకోవాలి. తగ్గింపు మనసు మనకు రావాలి. క్షమాపణ గుణం మనకు రావాలి. దేవుడు మనందరినీ కరుణించి మన దేశాన్ని కాపాడును. ఇజ్రాయేలీల దేశం కోసం ప్రార్థన చేద్దాం. మనలో ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఈవేళ మన దేశంలో మనం క్షేమంగా ఉన్నాము అంటే కాదు, మనం ఎప్పుడైతే ఆ దేశం కొరకు ప్రార్థిస్తామో మనకి క్షేమం కలుగుతుందని బైబిల్లో ఉంది. జాగ్రత్త, దేశాలన్నీ క్షేమంగా ఉండాలి. మతం మాదం అణిగిపోవాలి. సమాధానం, ప్రేమ, కుల వ్యవస్థ బంధింపబడాలి. కుల వ్యవస్థ అనేది రాకూడదు. అందరికీ సమాధానం, శాంతి కలగాలి. ప్రజలందరూ ఒక్కటే, భేదాలేమీ లేవు. ఆమేన్. క్రీస్తు యొక్క ప్రేమ మనకు ఎంత భాగ్యం ఇచ్చింది, రక్షణ ఇచ్చింది. మన పక్షమున శ్రమ పడింది, మన పక్షమున రక్తం కార్చింది, మన పక్షమున దెబ్బలు తిన్నది, మన పక్షమున ప్రాణార్పణం చేసింది. అదే బలియాగం. ఆమేన్.